దావీదుకు పుట్టిన ఒక పసిబిడ్డ ఎందుకో పసితనంలోనే అనారోగ్యం పాలైపోయాడు. దావీదు ప్రార్థనాపరుడు కదా. బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకున్న వెనువెంటనే కటికి నేల మీద కూర్చొని 7 దినాల పాటు కఠోరమైన ఉపవాసం చేశాడు, ప్రార్థన చేశాడు. అసలు దావీదుకి దేవునికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? దావీదును గూర్చి దేవుడు అంటాడు, అతని పెదవులలో నుండి బయలుదేరు ప్రార్థన మానక, కీర్తనలో రాసి ఉంటుంది కదా, అతని పెదవులలో నుండి బయలుదేరు ప్రార్థన మానక నేను అంగీకరించుచున్నాను అంటాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజుల పాటు కట్టిక నేల మీద కూర్చొని రాత్రంతా దేవుని సన్నిధిలో సాష్టాంగపడి నా కొడుకును బ్రతికించయ్యా, వాడికి జీవాన్ని పోయాయా, వాడికి ప్రాణాన్ని పోయాయా అని 7 రోజుల పాటు కఠోరమైన ఉపవాసం ఉండి ప్రార్థించాడు. 7వ దినపు ముగింపులో ఒక సైనికుడు వచ్చి చెప్తున్నాడు, గుసగుసలాడుతూ ఉంటే రాజు అడిగాడు, చెప్తున్నాడు, రాజా, ఏ బిడ్డ కొరకు 7 రోజులు ప్రార్థించావో, ఏ బిడ్డ కొరకు ఉపవాసం ఉన్నావో, ఏ బిడ్డ కొరకు నువ్వు కన్నీళ్లు కార్చావో, ఆ బిడ్డ జస్ట్ ఇంతకు మునిపే చనిపోయాడయ్యా. నేనంట 7 రోజులు ప్రార్థించాడే, ఉపవాసం ఉన్నాడే, కటిక నేల మీద కూర్చున్నాడే, ఈ స్థలములో దావీదు ప్రార్థన ఎందుకు దేవుడు అంగీకరించలేదు? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నాతో కలిసి ఈ మాట చెప్పండి, చాలా బాగుంటుంది ఈ మాట. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున. ఆవిడ ఎవరికి భార్య అట? ఎవరికి బిడ్డను కందట? సౌండ్ పెంచాలా? ఎవరి భార్య అట? ఎవరికి బిడ్డను కందట? ఎవరికి బిడ్డను కనాలి? ఎవరికి కంది? పుట్టిన బిడ్డ అక్రమ సంబంధంలో పుట్టినవాడు. అంటే దావీదు ప్రార్థించాడు, కానీ ఏ స్థితిలో ఉండి ప్రార్థించాడు? అక్రమ సంబంధంలో ఉండి ప్రార్థించాడు. క్రైస్తవ జనమా, నన్ను తప్పుగా మీరు అర్థం చేసుకోవద్దు. ఒక అన్నగా, ఒక ఆత్మీయ తండ్రిగా, ఒకవేళ చిన్నోడినైతే మీ తమ్ముడిగా చెప్తున్నాను, అక్రమ సంబంధాల్లో బ్రతుకుతూ నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. వ్యభిచారంలో ఉంటూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. భార్య ఉండగా పరస్త్రీని చేర్చుకొని నీ కవుగిటిలో ఉంచుకొని అక్రమ సంబంధాల్లో బ్రతుకుతూ దేవా దేవాని దేవారాత్రులను మొరపెట్టినా నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం రాదు. ఓ తల్లి, భర్త కన్నుగప్పి చెగడి కార్యక్రమాలు చేస్తూ అపవిత్రతలను బ్రతుకుతూ ఉపవాసాలే చేయి, జాగరణాలే చేయి, లేఖనం ఏమంటుంది? ఆయన పాపుల మనవి. చెప్పాలి, ఆయన పాపుల మనవి. క్రైస్తవ జనమా, వాక్యం వింటున్న నీ బ్రతుకులో త్రాగుబోతుగా బ్రతుకుతూ, తిరుగుబోతుగా బ్రతుకుతూ, దేవునికి ఆయాస్కరమైన జీవితం జీవిస్తూ మరలా నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు ఎవరో తెలుసా? పవిత్రుడైన దేవుడు పాపుల మనవి ఆలకించడు. ఎవరి తమ్ముళ్ళారా, సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ, న్యూడ్ పిక్చర్స్ చూసి, అశ్లీలమైన బూతు బొమ్మలు చూసి కాముకత్వాన్ని రేపుకుంటూ, అపవిత్రతను రేపుకుంటూ, కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో దేవా దేవాని నువ్వు మొరపెడితే పవిత్రుడైన దేవుడు పాపుల మనవి ఆలకించడు. దేవుని యొక్క వాక్యం అంటుంది. ఎవరు దావీదు? దేవుని హృదయానుసారుడని పిలువబడిన వాడు. విచిత్రం తెలుసా? దేవుని హృదయానుసారుడని పిలువబడిన దావీదు ప్రార్థన చేస్తేనే వినలా. ఎందుకు? పాపంలో ఉండి ప్రార్థన చేశాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో కొన్ని విషయాల కొరకు ఏడ్చావు, ఎందుకో కొన్ని ప్రార్థనలకు జవాబు రాలా, కొన్ని విషయాల నిమిత్తం దేవుని సన్నిధిలో మొరపెట్టావు, ఉపవాసం ఉన్నావు, సేవకులు వచ్చారు, ప్రార్థనా పరులు వచ్చారు, ఎందుకో కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వలా. ఒకవేళ ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవటానికి నీ పాపం దేవునికి అడ్డుగా ఉందేమో, నీలో ఉన్న అపవిత్రత దేవునికి అడ్డుగా ఉందేమో. యెషయా గ్రంథంలో చూస్తాం కదా, రక్షింపనేరకయుండునట్లు, పెద్దగా చెప్పాలి తల్లి, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు.
నిన్ను రక్షించాలని నేను అనుకున్నా, నీ పిల్లలను రక్షించాలని అనుకున్నా, నిన్ను దీవించాలని అనుకున్నా, దేవుడు తన హస్తాన్ని చాపాలని పలుమార్లు అనుకున్నా, నీ పాపం అడ్డుగోడగా నిలవబడిందేమో చూడు. నీ అపవిత్రత అడ్డుగోడగా నిలవబడిందేమో చూడు. దేవునికి ఆయాస్కరమైన నీ గుణగణాలు అడ్డుబండగా ఒకవేళ నిలవబడ్డాయేమో చూడు. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ కూడిక దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఏ పాపం నీకు నీ దేవునికి అడ్డుగోడగా నిలవబడిందో ఈ వాక్యం వింటుండగా ఆ పాపపు అడ్డుగోడను యేసు నామములో ఈ రాత్రి నువ్వు పడగొట్టుదువుగాక. ఈ రాత్రి పడగొట్టుదువుగాక. పడగొట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నీ ప్రార్థన ధూపంలాగా దేవుని సన్నిధికి చేరుతుంది. ఏ పాపాన్ని బట్టి జవాబు రాలేదు? నిందించట్లేదు సుమి, దిద్దుబాటు చేసుకోవటానికి ఇదో చక్కటి వేదిక, సరి చేసుకోవటానికి ఇదో చక్కటి వేదిక. నాతో సహా ఎవడు 100% నీతిమంతుడు లేడు. కానీ వాక్యం మన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ వాక్యాన్ని దేవుడు ఎందుకు వినిపిస్తున్నాడో తెలుసా? కనీసం ఈ రాత్రైనా నీ బ్రతుకును మార్చుకుంటావని. దావీదు ప్రార్థించాడు, కానీ ఇందులో ఉండి ప్రార్థించాడు. 7 రోజులు ప్రార్థించాడు. నువ్వు దేవునికి ఆయాస్కరమైన ఏ చీకటి జీవితం జీవిస్తున్నావో ఈ వాక్యం వింటుండగా వాటిని తొలగించుకునే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక.